పార్ట్ 1 చూసారు, మంచిగా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ పార్ట్ 2 కూడా ఈరోజు రిలీజ్ చేస్తాను అనమాట. పార్ట్ 1లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ చేయడం జరిగింది. సో ఆ తప్పునైతే ఇప్పుడు సరి చేసుకుంటాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చాం. ఫస్ట్ పాయింట్, మనం ఏ ప్లేసెస్ కవర్ చేస్తాము, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటేంటివి, దాని తర్వాత అక్కడ ఏ యాక్టివిటీస్ ఉంటాయి, ఆ ప్లేస్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మొత్తం ట్రిప్ ఎంత బడ్జెట్లో కవర్ చేయగలం, ఇలా 1 by 1 అన్నీ తెలుసుకుందాం. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తున్న వాళ్ళు పార్ట్ 1 కూడా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఏ ట్రిప్కి అయినా జర్నీ అనేది నైట్ టైం స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ డెస్టినేషన్ రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు డెస్టినేషన్ అనేది దగ్గర అయితే మార్నింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే కన్నా ఈజీగా డెస్టినేషన్ రీచ్ అవుతారు. ఇలా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. పార్ట్ 1కి ఎలా సపోర్ట్ చేశారో పార్ట్ 2 కూడా అలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఏ జర్నీ అయితే బెస్ట్ అని మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడ ఏ టైంకి స్టార్ట్ అయితే బెటర్ అనే దాని గురించి తెలుసుకుందాం. మొదటిగా హైదరాబాద్ టు వైజాగ్ ఉన్న ట్రైన్స్ గురించి అయితే తెలుసుకుందాం. హైదరాబాద్ టు వైజాగ్ 3 ట్రైన్స్ అయితే ఉన్నాయి, అది 3 డిఫరెంట్ స్టేషన్ నుంచి. ఇంకా బెంగళూరు నుంచి అయితే ఆల్మోస్ట్ అందరూ SMVT రైల్వే స్టేషన్ నుంచే స్టార్ట్ అవుతారు. ట్రైన్ డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. బెంగళూరు టు వైజాగ్ 18 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇంకా హైదరాబాద్ టు వైజాగ్ అయితే 10 అవర్స్ జర్నీ ఉంటుంది. జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఫస్ట్ వైజాగ్ విజిట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో ఫాలో అయిపోండి. లేదు భయ్యా నేను ఫస్ట్ అరకు వెళ్ళి దాని తర్వాత వైజాగ్ విజిట్ చేస్తా అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఒకసారి పార్ట్ 1 చూడండి, దాంట్లో అయితే ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ అరకు విజిట్ చేసి దాని తర్వాతే వైజాగ్ విజిట్ చేయండి. ఎందుకంటే మీరు అరకు చూసి మళ్ళీ తిరిగి రావాల్సింది వైజాగ్ కి. వన్స్ మీరు వైజాగ్ రీచ్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకున్న హోటల్లో చెక్ ఇన్ అయిపోండి. ఇన్ కేస్ బుక్ చేసుకోకపోతే జగదాంబ జంక్షన్ కి వెళ్తే అక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. ఇక్కడే ఎందుకు స్టే చేయమంటున్నానంటే ఈ జంక్షన్ వైజాగ్ సిటీకి సెంటర్ లో ఉంటుంది. బస్ డిపో అండ్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంటాయి. మీరు ఒకరు లేదా ఇద్దరు ఉన్నట్టయితే బైక్ కానీ స్కూటీ కానీ రెంట్కి తీసుకోవడం బెటర్. అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్టయితే క్యాబ్ రెంట్కి తీసుకోవడం బెటర్. వాటి ప్రైజెస్ వైజాగ్ అండ్ అరకు ట్రిప్ బడ్జెట్ లాస్ట్ లో మీతో చెప్తా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మీరు ఏ వెహికల్ ప్రిఫర్ చేసినా సేఫ్టీ మెజర్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా డే 1 మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి 10 గంటలకి సింహాచలం చేరుకుంటే అక్కడ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువై ఉంటాడు. ఇక్కడ విశిష్టత ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ అండ్ VIP దర్శనం కూడా ఇక్కడ ఉంటది. దర్శనం ముగించుకున్న తర్వాత ప్రసాదం తీసుకొని అక్కడ కొంత టైం స్పెండ్ చేసి మీ డే అనేది పాజిటివ్ వైబ్స్ తో స్టార్ట్ చేయండి. అక్కడ నుంచి మీరు ఎరాడా బీచ్ చేరుకోండి. ఈ ఎరాడా బీచ్ లో వాటర్ ఫ్రెష్ గా ఉంటాయి, క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ వైజాగ్ హార్బర్ కి అయితే వెళ్ళండి. ఫిష్ స్మెల్ పడిన వాళ్ళు ఈ ప్లేస్ స్కిప్ చేయండి. ఇక్కడ అయితే చాలా బోట్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ ఫిషెస్ అన్ని మత్స్యకారుల వేటకెళ్ళి తీసుకొచ్చినవే. 10 రోజుల నుండి 20 రోజుల వరకు ఈ వేట అనేది ఉంటదంట. ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నదన్నారు, బట్ నేనైతే ట్రై చేయలేదు, నాకైతే ఈ స్మెల్ పడదు, అయినా కూడా వచ్చా మీకోసం. ఆల్ రైట్, నెక్స్ట్ డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్ దగ్గరకు వెళ్తే మాత్రం బీచ్ అండ్ పోర్ట్ ఏరియా వ్యూ చాలా బాగుంటది. ఈ లైట్ హౌస్ 3 PM to 5 PM మాత్రమే ఓపెన్ లో ఉంటది. ఈ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా మనం చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ డే 2 లో కవర్ చేద్దాం. ఎలానో ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఆర్కే బీచ్ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, CRR మ్యూజియం, సబ్మెరైన్ 3 ఉన్నాయి. వాటి ఎంట్రీ టికెట్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఈ 3 మ్యూజియంస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బీచ్ రోడ్లో చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. అక్కడ సీ ఫుడ్ టేస్ట్ చేసి మీరైతే హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ 5 AM to 7 AM ఆర్కే బీచ్ రోడ్లో వెహికల్స్ అయితే అలౌ చేయరు. అండ్ అక్కడ చాలామంది వాకింగ్, స్కేటింగ్ అండ్ సైక్లింగ్ చేస్తుంటారు. అండ్ ఆల్సో బీచ్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ టైమ్స్ చూడడానికి. కొంత టైం అక్కడ స్పెండ్ చేసి ఆ తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని కైలాసగిరి అయితే వెళ్ళండి. అక్కడ రోప్ వే ఉంటుంది. ఎంట్రీ ఫీతో పాటు రోప్ వే టికెట్ ప్రైస్ అండ్ టైమింగ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే గార్డెన్ మధ్యలో 40 feet ఉన్న శివపార్వతుల ఐడల్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ రోప్ వేతో పాటు టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. ఇది హిల్ స్టేషన్ కాబట్టి బీచ్ రోడ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో. మెయిన్ ఇక్కడ తెలుగు సంస్కృతి కేతన్ అనే మ్యూజియం కూడా ఉంటుంది. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి.
ఎందుకు చెప్తున్నానంటే ఒక తెలుగువాడుగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడం అది మన కర్తవ్యం కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈ మ్యూజియం చూసుకొని నెక్స్ట్ మనమైతే రుషికొండ బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ బోటింగ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. దాంతోపాటు హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ బీచ్లో కొంత టైం స్పెండ్ చేయండి. తర్వాత తొట్లకొండ వెళ్ళండి. ఈ ప్లేస్కి అయితే చాలా హిస్టరీ ఉన్నది. 300 years ఆఫ్ బిఫోర్ క్రైస్ట్ బుద్ధిస్టులు ఇలా తొట్లు నిర్మించుకొని మంచినీటిని స్టోర్ చేసుకునే వాళ్ళంట. అలా ఈ ప్లేస్కి తొట్లకొండ అనే పేరు వచ్చింది. ఆల్మోస్ట్ 2200 years హిస్టరీ ఉన్న ఈ ప్లేస్ని అయితే అసలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ మనం ఈ వైజాగ్లో ఒక యూనిక్ ప్లేస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయాలి. అదేంటంటే భీమునిపట్నంకి 2 kilometers డిస్టెన్స్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు అన్నమాట. ఇవేంటంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సాధారణంగా ఈ దిబ్బలు ఏర్పడ్డాయి. ఇక్కడ డిఫరెంట్ షేప్స్‌లో ఈ దిబ్బలు అనేటివి ఉంటాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ అండ్ ఆల్సో దీనికి 12,000 సంవత్సరాల చరిత్ర అయితే ఉన్నది. ఈ ప్లేస్‌ని విజిట్ చేసుకొని మనకెలానో భీమునిపట్నం అనేది దగ్గరే కాబట్టి నెక్స్ట్ మనం భీమునిపట్నంకెళ్ళి అక్కడ భీమిలి బీచ్‌లో కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం. అండ్ ఇక్కడైతే చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా భీమిలి వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంక ఇక్కడే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు భీమిలి టు విశాఖపట్నం బీచ్ రోడ్ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా బైక్ రైడ్ అయితే మాత్రం లైఫ్ టైం సెటిల్మెంట్ అనే చెప్పొచ్చు. అండ్ మీలో ఎంతమంది బైక్ లవర్స్ ఉన్నారు, ఎంతమంది ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశారో లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో మీ మాటల్లో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నాకైతే 7K అయింది. నేను వైజాగ్ అండ్ అరకు 2 విజిట్ చేశాను. ఈ ట్రిప్ అరకు అండ్ వైజాగ్ కంప్లీట్గా అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏవైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.